సార్ మన ప్రీవియస్ ఎపిసోడ్‌లో మీరు మీకొచ్చిన క్లయింట్స్ గురించి ఒక 2 మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. అయితే మీ దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళలో మీరేమైనా ఇబ్బందులు పడ్డారా ఎవరైనా క్లయింట్స్ వల్ల? ఈ క్వెషన్ మీరు కరెక్ట్ అడిగారు. కరెక్ట్ సిట్యుయేషన్‌ల. హ్మ్. అంటే నేను ఈ ఎపిసోడ్ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటున్నా. హ్మ్. అదేంటంటే మనకెట్లయితే ఫీడ్‌బ్యాక్స్ అనేది పాజిటివ్ వస్తది, నెగెటివ్ వస్తది. హ్మ్. కొంతమంది ఇష్టంతోని చెప్తున్న వాళ్ళుంటారు. కొంతమంది కావాలని నెగెటివ్ కూడా వస్తుంటది. కానీ హ్మ్. నేను దీని ద్వారా అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, హ్మ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్ బేసికల్లీ ఇష్యూ అనేది మనం కరోనా తర్వాత చాలా మందిలో నేను ఫేస్ చేస్తున్నా. హ్మ్. అయితే మీకు ఎలాగైతే మనకి హిస్టరీ దాంట్లో మీరు ఏసీ అండ్ బీసీ అంటారు కదా! హ్మ్. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు యాహ్! కదా! మనం తీసుకునే సమయం. ఇప్పుడు మీరు గమనించేది అంతే ఏంటంటే ఏసీ అండ్ బీసీ అంటే ఆఫ్టర్ కరోనా అండ్ బిఫోర్ కరోనా అన్నమాట. ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే చాలామంది కరోనా టైంలో ఇంట్లో ఉండడం వల్ల హ్మ్. చాలామంది ఎన్నో ఫీల్డ్స్‌లో పోవడం, స్టడీ చేయడం అనేది జరిగింది. అయితే అలాగనే న్యూమరాలజీలో కూడా చాలామంది స్టడీ చేస్తున్నారు. యూట్యూబ్‌లో చూస్తున్నారు. కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటున్నారు. హ్మ్. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు ఒక 2 డేసో, 3 డేసో లేకపోతే మహా అంటే 1 మంత్ స్టడీ చేయగానే దాన్ని రిసర్చ్ అంటున్నారు. ఓకే. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక 2 డేసో, 3 డేసో వెబ్ పేజెస్‌లను చూసి లేకపోతే దాంట్లో ఉన్నది కరెక్టా? తప్పా? అనేది తెలవకుండా లేదా మనం ఒక 2 మంత్స్ చేస్తే దాన్ని రిసర్చ్ అనరండి. దాన్ని సెర్చ్ అంటారనమాట. హ్మ్. రిసర్చ్ అంటే సంవత్సరాల తరబడి చేసేదాన్ని రిసర్చ్ అంటారు. దానివల్ల ప్రాబ్లమ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌లీ మీరు గమనిస్తే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ హ్మ్. మన్మరాలు పేరు క్లీంకార అని పేరు పెట్టారు. క్లీంకార ఎందుకు పేరు పెట్టారంటే ఇప్పుడు వాళ్ళు ఒక మన దేవుని మంత్రాల నుంచి తీసుకొని బీజాక్షరాలు తీసుకొని పెట్టడం జరిగింది. హ్మ్. దాని మీద మనది ఒక ఎపిసోడ్ కూడా ఉంది. ఆ నేమ్ ఎలా ఉంది? వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ తర్వాత ట్రెండ్ అనేది మారిపోయి ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళ మమ్మీస్ సో కాల్డ్ ఓవర్ కేరింగ్‌తోని పేర్లన్నీ నేను కొత్తగా పెట్టమని అంటాను. హ్మ్. కావాలంటే కొత్తగా పెట్టండి. లేదా ట్రెండింగ్‌గా పెట్టండి. కానీ చాలామంది వింతగా పేరు పెడుతున్నారనమాట. ఓకే. అంటే అది ఒక మంత్రంలాగా ఉంది కాబట్టి మా పిల్లల పేర్లు కూడా ఇలా ఉండాలి. ఎంత మంచి పేర్లిచ్చినా కూడా ట్రెండింగ్ ఉన్న పేర్లిచ్చినా, లేదా ఫ్యూచర్‌లో వచ్చే పేర్లిచ్చినా గూడా తీసుకుంటలేరు. సాటిస్ఫై అవ్వరు. తీసుకుంటలేరు. వాళ్ళేం జేస్తున్నారంటే, ఇది నాకు చాలా ఫ్యూచర్‌లో నేను గూడా పేర్లియ్యడం ఐ యామ్ ఓన్లీ వన్ న్యూమరాలజిస్ట్ హూ గివ్స్ నేమ్స్ అన్నమాట. హుహు. నాకు చిన్న పిల్లలకి పేర్లు పెట్టడం ఇష్టం. హుహు. పెద్దవాళ్ళకి నేమ్‌లు రాయండి, ఇన్ని సార్లు రాయండి, అన్ని సార్లు రాయండి అని కంటే, చిన్న పిల్లలకి మీరొక మంచి పేరు పెట్టిరనుకోండి, మీరు లైఫ్ లాంగ్ మళ్ళా ఏ న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యే అవసరమే లేదు. అంత మంచి అద్భుతమైన సైన్స్ న్యూమరాలజీ. హ్మ్. మంచి మంచి పేర్లిస్తే ఏం జేస్తున్నారంటే, వాళ్ళొక పేరు ఫిక్స్ అయిపోతున్నారు. ఆ పేర్లు తీసుకొచ్చి నేమ్‌ని ఫిట్ జేస్తున్నారనమాట. హుహు. దానివల్ల ఓకే. నేమ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. మాకిదే నేమ్ కావాలండి. మీరు కావాలంటే దీంట్లో ఎన్ని ఏలు పెట్టండి, బీలు పెట్టండి. మాకిదే పేరు పెట్టండి. నేనేమంటున్నా అంటే దయచేసి ఇలా చెయ్యకండి. హ్మ్. చేస్తే ఏమైతదంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ పాస్‌పోర్ట్స్‌ల మీకు ప్రాబ్లమ్ అయితది ఫ్యూచర్‌ల. గూగుల్ అనేది మీ పేరుని ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ పడితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితదంటే పేరెంట్స్ కొంతమంది అర్థం చేసుకుంటలేరు. ఏమైతదంటే ఇప్పుడు కాలంలో మీరెవరు అంటే నేను పలానైన కొడుకుని, పలానైన కూతురు అనే జనరేషన్ పోయింది. హ్మ్. మీరిప్పుడు ఎవరు అంటే మీ ఆధార్ కార్డ్‌లో ఎవరో మీరదే. మీ పాన్ కార్డ్‌లో ఏముందో మీరదే. లేదా పాస్‌పోర్ట్‌లో ఏదుందో అదే. హ్మ్. కాబట్టి దయచేసి వెరైటీ నేమ్స్ పెట్టడం బంద్ చేయండి. మీరిచ్చిన నేమ్‌నే మిక్స్ చేసి పెట్టడం అంటే, అలా పెట్టడం వల్ల డబుల్ ఏలు, డబుల్ బీలు పెట్టడం నా అమౌంట్ నాకొచ్చేస్తుంది. హ్మ్. నా మీద మీరు టెంపరరీ గెయిన్ అయితున్నారు. హ్మ్. కానీ ఫ్యూచర్ అంతా మీ పిల్లలు పర్మనెంట్ పెయిన్‌లో ఉంటారు. ఆ స్పెల్లింగ్ ఎర్రర్స్ వచ్చిందనుకోండి, వాళ్ళ హ్మ్. పాస్‌పోర్ట్స్ రిజెక్ట్ అయిపోతది. ఆధార్ కార్డ్స్ రిజెక్ట్ అయిపోతది. పాన్ కార్డ్ వాళ్ళకేంటంటే వాళ్ళ సర్టిఫికేట్స్‌లలో ప్రాబ్లమ్ వస్తాయి. అసలు నేమ్‌లో నిజంగా అంత వైబ్రేషన్ ఉందంటారా సార్? తప్పకుండా ఉంది. ఓకే. ఎందుకంటే వాట్ ఆర్ యూ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద నేమ్. అంటే మీ హ్మ్. పేరు పిలవడం వల్ల మీరు మీరు పలికినప్పుడు దాని ఇంప్రెషన్ వస్తదా లేదా? హ్మ్. మీరు నమ్మరు ఎలాంటి పేర్లు అడుగుతున్నారంటే, నేను మంచి మంచి పేర్లు ఇస్తే,
ఆ పేర్లన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అది క్లీన్ కారా అని పేరుంటే వీళ్ళ పిల్లల పేర్లు ఎలా అడుగుతున్నారంటే కైరా, మైరా, టైరా, ఇవి పేర్లు. ఆ పేర్లు ఇయ్యాలన్నా నాకే ఎలాగని అనిపిస్తుంది. అంటే మీరు పేర్లు పెట్టండి, కొత్తగా పెట్టండి. కానీ వింతగా, చెత్తగా అంటే ఆ వర్డ్ యూజ్ చేయొద్దు. కానీ చెత్తగా పెట్టకండి. ఏందంటే కనీసం మా పాప పేరు పిలవాలన్నా, లేకపోతే బాబు పేరు అంటే చాలా సార్ మాకు తెలుసు సార్. ఈ మెథడ్ తెలుసు సార్. ఆ మెథడ్ తెలుసు. నేనేమంటా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్, కన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్. మీకు నాలెడ్జ్ లేకపోయినా పర్వాలా, లేదా ఫుల్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలే. కానీ హాఫ్ నాలెడ్జ్ ఉండకండి. నేనేమన్నా నా అడ్వైస్ ఒకటి మీ దగ్గర మంచి పేర్లు ఉంటే అది పంపియండి, నేను అది అడ్జస్ట్ చేసేస్తాను. కానీ అడ్జస్ట్ అయితేనే చేయగలుగుతా, అడ్జస్ట్ కాలేదంటే నేను చేయలేను. కానీ ఒకటే నేమ్ పట్టుకొని అదే నేమ్ పెట్టాలి, చాలా అది పెట్టేటప్పుడే నాకు ఆ నేమ్ ఇచ్చేటప్పుడు నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ నేనేం చేయలేకపోతున్నాను. కానీ ఈ ఎపిసోడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే దయచేసి నేమ్స్ అనేది మంచి నేమ్స్ పెట్టండి, మంచి స్పెల్లింగ్ ఉన్న నేమ్ పెట్టండి. ఒకటే నేమ్ పట్టుకొచ్చి దాన్ని అడ్జస్ట్ చేయమంటే అది ఇట్స్ నాట్ గుడ్. అది చేసే ప్రాబ్లమ్స్ అవుతుంది. నాకైతే ఏం కాదండి, నాకు నా ఫీజు అనేది వచ్చేస్తుంది. కానీ మీ పిల్లల ఫ్యూచర్లో నాకు ఎందుకు ఇలా పెట్టినో నాకు ప్రాబ్లం అవుతుంది అంటే మీకు అప్పుడు నేను చెప్పింది మీకు తెలుస్తుంది. ఓకే. ఒక న్యూమరాలజిస్ట్‌గా లైక్ క్లయింట్స్ నుంచి ఎన్ని రకాల బాధలు పడతారు అనేది మాకు అర్థమయ్యేలా చెప్పారు. సో యాహ్! యూ ఆర్ రైట్. పేరు పలకడం వెనుక చాలా ఉంటుంది. మన పెద్దలు కూడా మంచి పేరు పెట్టాలి అని అంటూ ఉంటారు. అండ్ చాలామంది కూడా నిక్‌నేమ్స్ ఆపేస్తారు. నిక్‌నేమ్ కాదు, పెట్టిన పేరు ఎందుకు పెడతారు? ఆ పేరులో ఏదో వైబ్రేషన్ ఉంటది. అది చుట్టూ మన చుట్టూ తిరుగుతూ ఉంటది కాబట్టి పెడతారు అని అంటారు. సో యూ ఆర్ 100% రైట్. సో మీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసినందుకు చాలా థాంక్ యూ సార్.